ప్రముఖ గాయని మంగ్లీ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. తన గాత్రంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ సింగర్ తరచూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. గడిచిన కొంతకాలంగా ఏదో ఒక ఇష్యూ మంగ్లీని వెంటాడుతూనే ఉంది. అయితే ఈసారి కేవలం విమర్శలతో ఆగకుండా నేరుగా పోలీస్ కేసు వరకు వెళ్లటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. మైక్రో ఫైనాన్స్ పేరుతో సుమారు 10 కోట్ల రూపాయల మోసం జరిగిందనే ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు కావడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే న్యాయవాది సుబ్బారావు అనే వ్యక్తి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. మైక్రో ఫైనాన్స్ వ్యాపారంతో మంగ్లీ, ఆమె సోదరుడు శివతో పాటు మరో 3 వ్యక్తులు భారీ వసూళ్లకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. వ్యాపారాల్లో పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వస్తాయని నమ్మించి సుమారు 100 మంది బాధితుల నుండి 10 కోట్ల రూపాయల వరకు సేకరించినట్లు తెలుస్తోంది. అసలు కంటే వడ్డీ ఆశ చూపించి ఈ డబ్బును వసూలు చేసినట్లు బాధితులు వాపోతున్నారు. కాలం గడుస్తున్నా లాభాలు రాకపోగా కనీసం కట్టిన అసలు సొమ్ము కూడా తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. కేవలం డబ్బు మోసం మాత్రమే కాకుండా ఈ కేసులో బెదిరింపుల పర్వం కూడా చోటు చేసుకుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన డబ్బు తనకు ఇవ్వమని అడిగినందుకు మంగ్లీ, ఆమె సోదరుడు శివ తనను ఫోన్లో బెదిరించారని న్యాయవాది సుబ్బారావు ఆరోపించారు. రోడ్డు ప్రమాదం చేయించి చంపేస్తామంటూ హెచ్చరికలు జారీ చేసినట్లు ఆయన పోలీసులకు వెల్లడించారు. ఈ ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన పోలీసులు మంగ్లీ, ఆమె సోదరుడిపై బిఎన్ఎస్ సెక్షన్ 351, 352 కింద కేసు నమోదు చేశారు. ప్రాథమిక దర్యాప్తు తర్వాత ఈ కేసులో మరిన్ని అరెస్టులు ఉండే అవకాశం కనిపిస్తోంది. మంగ్లీకి వివాదాలు ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఆమె పాడిన కొన్ని పాటలు తీవ్ర వ్యతిరేకతను మూటకట్టుకున్నాయి. రీసెంట్గా కన్నడ సినిమా కేడి ద డెవిల్ కోసం పాడిన సరికేచున్నారనే పాట హిందీ వెర్షన్లో కొన్ని పదాలు అభ్యంతరకరంగా ఉన్నాయనే ఆరోపణలొచ్చాయి. దీనిపై కూడా కేసులు నమోదు కావడంతో చివరికి ఆ పాటను యూట్యూబ్ నుంచి తొలగించాల్సి వచ్చింది. అంతకుముందు బోనాల పాటలు, ఆలయాల వద్ద చిత్రీకరణల విషయంలో కూడా మంగ్లీ సోషల్ మీడియా ట్రోలింగ్ను ఫేస్ చేశారు. ప్రస్తుతం మంగ్లీ తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ భాషల్లో వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో 10 కోట్ల మోసం కేసు ఆమె కెరియర్పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. నిజంగానే మంగ్లీ ఇందులో ఇన్వాల్వ్ అయ్యారా, లేక ఆమె ప్రమేయం లేకుండానే ఈ గొడవ జరిగిందా అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.